హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం. దీనికోసం అయితే ముందుగా నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలని అయితే తీసుకున్నాను. పొడుగ్గా ఉన్న కాకరకాయలను తీసుకున్నాను. ఈ కాకరకాయ ఉల్లి కారం చేయడం కోసం చిన్నగా ఉన్న కాకరకాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. కాకపోతే నేనైతే ఈరోజు ఈ కాకరకాయలను అయితే చేస్తున్నాను. ఏ కాకరకాయలతో చేసినా కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. ముందుగా కాకరకాయలు అయితే మనకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి. వాటిని పైన ఉన్న బుడుపులు మాత్రమే కట్ చేస్తున్నాను. నేను పైన ఉన్న స్కిన్ మాత్రం నేను కట్ చేస్తున్నాను, కానీ లోపల ఉన్న కండను మాత్రం నేనేమి కదిలించలేదన్నమాట. లేదు మాకు కూడా ఇది ఇష్టము అనేసి అంటే ఇది కూడా తీయకుండానే మనం కాకరకాయని కట్ చేసేసుకోవచ్చు. ఇలా పైన స్కిన్ అన్నది నేను తీసుకున్న తర్వాత 3 ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అదే చిన్నగా ఉన్న కాకరకాయని అయితే లోపల ఒక పక్కకి కట్ చేసేసుకొని లోపల ఉన్న సీడ్స్ని కట్ చేసేయచ్చు. నాకైతే ఇవి చాలా లేతగా ఉన్నాయి లోపల, కాబట్టి నేను వీటితో పాటే నేను ఈరోజు ఫ్రై అన్నది చేసేసుకుంటున్నాను. చూడండి, ఇది చేదుగా ఉంటుంది, బాగోదు అనేసి పడేస్తూ ఉంటారు, కానీ కాకపోతే ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట. దీనిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేస్తాము. ఈ విధంగా అయితే లోపల ఉన్న సీడ్స్ మొత్తాన్ని నేను తీసేసుకున్నాను. లోపల మనకి ఈ విధంగా ఉంటుంది కదా, అలానే అన్నిటిని అయితే నేను కట్ చేసేసుకున్నానండి. ఇలాగ 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వీటిని డైరెక్ట్గా నూనెలో ఫ్రై చేసేయచ్చు. కాకపోతే చేదు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ పసుపు, కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేశానండి. ఇలా చేయటం వలన కొద్దిగా చేదు అన్నది పోతుందన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. ఎటువంటి వాటర్ పోయకుండానే మనం ఇలా పక్కన పెట్టేసాము 10 నిమిషాలు అంటే దాని లోపల నుంచి వాటర్ అన్నది మనకి లూజ్ అవుతుందన్నమాట. తర్వాత మనం ఒకసారి వాష్ చేసేసుకుంటే లోపల ఉన్న చేదు మొత్తం పోతుంది. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ కదండి. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలకు వచ్చేసి 3 పెద్ద సైజు ఆనియన్స్ని అయితే తీసేసుకున్నాను. పైన స్కిన్ అన్నది పీల్ చేసేసుకోవాలి. ముఖ్యంగా ఈ సైడ్స్ మనకి వైట్గా వస్తుంది కదండి, అదైతే తప్పకుండా మీరు తీసేయండి. ఇవి తినటం వల్ల మన హెల్త్కి అయితే ప్రాబ్లం వస్తుంది అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ చెప్తున్నారు కాబట్టి నేను అలా ఫాలో అవుతున్నాను అనమాట. ఈ విధంగా సన్నగా నేను పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అన్నది చాలా తక్కువే పడుతుందన్నమాట. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసాం కదండి ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం కాకరకాయ లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసాం కదండి. ఇవి లేతగా ఉన్నా ముదురుగా ఉన్నా కానీ వేసేసుకోవచ్చు. వీటి ద్వారానే మనకి డిఫరెంట్ టేస్ట్ అన్నది వస్తుందన్నమాట. ఏమాత్రం భయపడాల్సినంత అవసరం లేదు. చేదు వస్తుంది కర్రీ అన్నది, మనకైతే చేదంటూ అసలు రాదు. అలానే ఇక్కడ 4-5 ఉల్లి రెబ్బలు అయితే వేసేసుకుంటున్నాను. చిన్నుల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇక్కడ వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్లనే వీటికి టేస్ట్ అయితే మారుతుందన్నమాట.
మనం హై టు సిమ్ పెట్టుకుంటూ మనం వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఒకేసారి హైలో పెట్టేసాము అంటే ఆనియన్స్ మాడిపోతాయి. అలానే మనకి లోపల ఉన్న కాకరకాయ సీడ్స్ అన్నవి కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుందన్నమాట. ఈ లోపు అవి ఫ్రై అయ్యే లోపు చూడండి మనకి కాకరకాయలో నుంచి వాటర్ అన్నది ఎలా లూజ్ అవుట్ అయిందో. ఇప్పుడు ఒకసారి కాకరకాయ ముక్కలను కూడా గట్టిగా ఇలా పిండేసాము అంటే వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్ని అన్నిటినీ పిండేసుకొని ఇలాగ ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఉల్లిపాయలు అన్నవి ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతే మనమైతే మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ తీసిన ప్యాన్ అయితే ఉంది కదండి, ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే ఉంది కదా, అదే ఆయిల్లోకి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. ముందుగా వాష్ చేసిన మన కాకరకాయలు అయితే ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి మనం ఆయిల్లో వేసేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న కాకరకాయలు అయితే చాలా త్వరగా ఫ్రై అయ్యాయి. ఇలాగా నేను పెద్ద కాకరకాయలను ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కాబట్టి మనకి టైం అన్నది పడుతుంది. ఈజీగా ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది ఇవి ఫ్రై అవ్వటం కోసం. ఒకేసారి హైలో పెట్టేసి మనం ఫ్రై చేసాము అనేసి అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం చూసుకుంటూ వీటిని అయితే సిమ్ టు హై, హై టు సిమ్ మార్చుకుంటూ మనం అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నాకు ఈ లోపు ఈ ఆనియన్స్ అయితే పూర్తిగా చల్లారినవి. వాటిని అయితే నేను మిక్సీ జార్లోకి వేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. మీరు ఎండుమిర్చి వేసుకోవాలి అనేసి అనుకుంటే మనం ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా, దాంట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. ధనియాలైనా కానీ ఎండుమిర్చి అయినా కానీ నా దగ్గర పౌడర్ అవైలబుల్ ఉంది కాబట్టి పౌడర్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ కూడా వేసేసుకున్నాను. లోపల ఉన్న విత్తనాలు తీసేసుకొని చింతపండుని అయితే వేసేసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసాము అనేసి అంటే మనం కాకరకాయలు స్టఫ్ చేయాలి కాబట్టి అవి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. వీటిని అయితే ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి కూడా మనకి చల్లారాలి. వేడివేడిగా మన చేయి పట్టలేదు కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కారం అన్నది దీంట్లో అయితే స్టఫ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేయటం కోసం అయితే కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది అనేసి చెప్పొచ్చండి. ఇప్పుడు నేను కాకరకాయలు ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్లోకి ఇక్కడ జీలకర్ర వేసేసుకుంటున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. అలానే ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు కూడా వేసేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం తాలింపును అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి నోటికి తగులుతున్నప్పుడు పప్పులు టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎంత ఫ్రై అయితే అంత మంచిది అనమాట. అలా అనేసి మాడిపోనివ్వద్దు ఈ తాలింపు అన్నది. నాకు ఈ లోపు కాకరకాయలు కూడా చల్లబడిపోయినాయి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లి కారంని అయితే నేను ఇలాగా స్టఫ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం నిండుగా పెట్టుకోవాలి కాకరకాయ ముక్కలకి ఈ ఉల్లి కారం అన్నది. ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మనం ప్యాన్లోకి వేసుకుంటూ ఉండాలి.
ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఇవి 2 కుక్ అయినాయి కాబట్టి అంత టైం ఏమీ పట్టదు. కొద్దిగా సేపు ఒక 5 మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను తీసుకున్న 3 ఆనియన్స్కి ఈ మసాలా అన్నదైతే చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట కాకరకాయ ముక్కల్లోకి. నాకు ఎటువంటి పేస్ట్ అయితే మిగిలిపోలేదు. నేను తీసుకున్న 1/2 కేజీ కాకరకాయలకి 3 ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇక్కడ మనకి స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన పేస్ట్ని అయితే నేను బాండీలోకి వేసేసుకొని నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకేసారి బాగా గట్టిగా కాకుండా ఒక్కొక్కటిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. మనకు ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు ఈ కాకరకాయ ఉల్లికారం అన్నది ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం. చూడండి, మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఇది రైస్లో కానీ, రోటీల్లో కానీ, చపాతీల్లో కానీ బాగుంటుంది. ఈ కాకరకాయ కారం ఉల్లిపాయ కారం అన్నది అసలు చేదే ఉండదండి. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారన్నమాట. వారానికి ఒక్కసారైనా కానీ చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ ఉల్లి కారం అన్నది. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనం వేడి అన్నంలో కనుక ఈ కాకరకాయ ఉల్లి కారం కనుక వేసుకొని తిన్నాము అనేసి అంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఈ కాకరకాయ ఉల్లి కారం అన్నది మీరు కూడా మళ్ళీ తినాలనేసి అనుకుంటూ ఉంటారు. నా ఈ కాకరకాయ ఉల్లికారం అన్నది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.